మళ్ళీ ఈరోజు ధర్మపురికి సంబంధించి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సల్వాజీ మాధవరావుపై మరోసారి పాశవికంగా దాడి చేసింది కాంగ్రెస్ గుండాల ప్రభుత్వం. దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందో ఆయన అడిగి తెలుసుకుందాం. ఒకసారి రండి. ఓకే, ఏమైంది బ్రదర్? నిన్న మ్యాక్స్ 4:35 మధ్యలో నాకు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉందన్న. దానికి సంబంధించిన లోగో స్టిక్కర్స్ ప్రింట్ చేయించుకుంటా అని సిరీఫ్లెక్స్కి వెళ్ళి ప్రింట్ చేయించుకొని వాటికి స్టిక్కర్స్ డైస్ కట్టింగ్ నీట్గా కటింగ్ చేసుకుంటందుకు ఆ జిరాక్స్ షాపులలో ఒక మిషన్ ఉంటుంది. అక్కడికి పోతే అది లేదు, పెద్ద మిషన్ ఉంది. మాకు చిన్న మిషన్ లేదు, పెద్ద మిషన్ ఉంది. అక్కడ నువ్వు వేరే షాప్కి వెళ్ళి చేయించుకో అన్నాడు. చేయించుకో అన్న తర్వాత నేనేం చేసినట్టే సరే అని చెప్పేసి ఆ షాప్లోకి వెళ్ళి బయటికి వెళ్తూ బండి స్టార్ట్ చేసుకుని మూమెంట్ అయినా ఇట్లా మూమెంట్ కాగానే దొంగల లెక్క మీద పడ్డారన్న 5గురు. ఎవరెవరు? సోగాల తిరుపతి లక్ష్మణ్ కుమార్ ప్రధాన అనుచరుడు, ఆయన తమ్ముడు వంశీ, ఇంకొక 3 పిల్లగాళ్ళు, 4 పిల్లగాళ్ళు వచ్చి, అరే నువ్వు మా అన్నను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినావు, నీకు సాగునీళ్ళు అత్తేందిరా, రాకుంటేందిరా, రైతుల పంటలు ఎండుతేంది, ఎండకపోతేందిరా, నీళ్ళతో ఏం పనిరా అని చెప్పేసి గిబ్బా ఫస్ట్ వెనక నుంచి ఇటు బ్యాక్ సైడ్ లో తన్నిండు. తన్నంగానే నేను బండి మీదకి కింద పడిపోయాను. కింద పడంగానే ఇంకా వాళ్ళ ఇష్ట రీతిన కొట్టేసిరబ్బా. మనుషులు వచ్చి అయ్యో ఆగండి అంటే కూడా ఎవడన్నా వీళ్ళని కాపాడి కోసం చంపేస్తాం అనుకుంటా. వీడియోలు తీసిన ప్రతి ఒక్కరిని ఎవరెవరైతే వీడియోలు తీస్తారో నన్ను ఒక 2 కొడుతుంటారు, మిగతా ఒక 3-4 వాళ్ళని కొట్టుకుంటా వీడియోలు డిలీట్ చేపించారు. నాకు తెలిసి ఒక మహిళను కూడా బెదిరించారు అని చెప్పేసి కూడా తెలిసింది వీడియో తీసినందుకు. ఏదో షాప్ లో పని చేస్తారట, ఆ మహిళను కూడా బెదిరించి వీడియో డిలీట్ చేయించారు. వీడియో డిలీట్ చేయాలి లేకపోతే మీ షాప్ ని పగల కొడతామని చెప్పేసి బెదిరించిన తర్వాత ఆ వీడియో డిలీట్ చేసినారు. ఒక అబ్బాయిని కొట్టిర్రు. అయితే దీని అంతటికి మూల కారణం ఏంటంటే నన్ను మధ్యాహ్నం టైంలో ఎస్ఐ పిలిచిండు. దాడి జరగకుండా ముందు ఎస్ఐ పిలిచి మాధవ్ రమ్మని అన్నాడు. రమ్మంటే ఏమైంది, నాకు ఇంటికి 2 కానిస్టేబుల్ పంపిండంట 2 times. నేను వేరే పని మీద బయట ఉన్నా. నేను మళ్ళీ కాల్ చేసి ఏమైంది రమ్మన్నారంట సార్ అంటే, నువ్వు రా పని ఉంది నీ మీద నీతున్నాను. సరేలే క్యాజువల్గా కాల్ చేస్తున్నట్టున్నారు అని పోగానే నువ్వు పోస్టులు బాగా పెడుతున్నావు, వాటర్ గురించి బాగా మాట్లాడుతున్నావు, నీ ఒక్కంది ఎండుతుందా పరి, ఇంకేమంది ఎండుతలేదా, లోకం అంతా ఎండుతలేదా, నీకెందుకు రా ఇవన్నీ అవసరమా రా, నేను కాపాడేవాడు ఎవరు లేరా, గుర్తుపెట్టుకో ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ మాదే నడుస్తుంది అంటే. అన్న సార్ నేను చెప్పిన నేనేం తప్పు చేయట్లే, నా వాయిస్ నేను వినిపిస్తున్నా, నా ఒక్కంది కాదు కదా పొలం, రైతులందరిది ఎండుతుంది, రైతులందరిది ఎండుతున్నప్పుడు నేను మాట్లాడడంలో తప్పు లేదు. బట్ ఇదే సమయం పోయినసారి ఇది ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మణ్ కుమార్ నడి రోడ్డు మీద ఎక్కి మందు డబ్బాలు పట్టుకొని అల్లరి చేసిండు సార్. కానీ మేము అట్లా చెయ్యట్లేదు, మేము క్యాజువల్గా అడుగుతున్నాం, సోషల్ మీడియా పరంగా మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం ఇష్యూని. ఏంటంటే చెప్పిండు నిన్ను 107 సెక్షన్ కింద బైండ్ ఓవర్ చేస్తాను. ఎందుకు సార్ బైండ్ ఓవర్, ఎందుకు బైండ్ ఓవర్ ఎందుకు, నేను రౌడీని కదా, రౌడీ షీటర్ని కదా. అరే నువ్వు రౌడీ అవుతావు, రౌడీ షీటర్ అవుతావు, పీడీ యాక్టర్ అవుతావు, నీ మీద అన్ని కేసులు అవుతాయిరా. నువ్వు లాస్ట్ టైం మీ పార్టీ వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టలేదా సార్? నేనైతే ఒక కేసు ఎవరి మీద పెట్టలేదు సార్. నేను ఎవరిని కూడా పాపం అని వదిలేసిన లేదు తప్ప, నన్ను నా ఫోటోలు మార్పింగ్ చేసి, నా భార్య ఫోటోలు మార్పింగ్ చేసి ఎలక్షన్స్లో విచ్చలుడిగా వాడినా కూడా ఎవడి పాపం వాడిదే అని వదిలేసుకున్నాను సార్. నేను అట్లా కేసులు పెట్టలేదు. అంటే నువ్వు వదిలేసినావు కావచ్చు, బట్ నిన్ను ఎవరు వదలరు, నేను వదిలా. నన్ను పర్సనల్గా బాగా అది చేసినవరా నువ్వు. ఎస్ఐ లాస్ట్ టైం 3rd degree చేసిండు 8 మంది అబ్బాయిల మీద. మీకు గుర్తే మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఫ్లెక్సీలు చింపక ముందే చింపిర్రు అని చెప్పి ఆయన ఏం చేసిండు, వాళ్ళని 3rd degree చేసిండు. ఇదే నిన్న లైవ్ లో రక్త బట్టలతోటి నేను స్టేషన్కి పోతే నన్ను నిలబెట్టిండు, వాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ళకి సపర్యాలు చేసుడు. వాడు స్టేషన్లకు నా తరపున అందరూ సరే ఎందుకు వచ్చిర్రా మీరు అని చెప్పి వాడు బెదిరిస్తుంటే నేను సైలెంట్గా ఉన్నాడు. నన్ను బైండ్ ఓవర్ చేయడాన్ని నేను మంత్రి గారికి దృష్టి తీసుకున్నాను, మన మాజీ మంత్రి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆయన పైనుంచి మాట్లాడిండు, ఎందుకు బైండ్ ఓవర్ చేస్తారు, ఆయన వాయిస్ ఆయన. నేను చెప్పిన నా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు మీకు లేదు సార్, వద్దు సార్ అని చెప్పిన. సరే ఓకే అని అన్నాడు. బైండ్ ఓవర్ క్లోజ్ కంప్లీట్ చేసిండు. సరే అని చెప్పేసి వెళ్ళిపో అని చెప్పిండు. వెళ్ళిపోయిన తర్వాత బయటకు పోన్నాక వచ్చేసిన. రైటర్ని అడిగిన, అన్న ఏమైంది అని అంటే, హోల్లో పెట్టమన్నాడు తమ్మి, మళ్ళీ పిలిచినప్పుడు రా అన్నాడు. సరే అని చెప్పేసి హోల్లో పెట్టిన అనగా సపడకి ఇంటికి పోయినా, అమ్మ అన్నం వండుతా, అమ్మ నేను అన్నం తిన్నా, చపాతీ తింటా,
వర్క్ బాగుంది, అన్నం తింటే నాకు మళ్ళీ నిద్ర వస్తుంది మధ్యాహ్నం టైం, కుదరదని చెప్పిన. నా వర్క్ నేను చేసుకున్నా, లోగో డిజైన్ చేసుకున్నా, షాప్ అతనికి పంపిన, ప్రింట్ తీపించుకున్నా. ప్రింట్ తీపించుకొని యాక్చువల్లీ ప్రింట్ తీసుకునే ముందు వీళ్ళు కనబడ్డారు నాకు. క్యాజువల్గా ఊరు ఒకటే ఊరు కదా, తిరుగుతుంటారులే అని నేను అనుకున్నా. సర్లే అని వదిలేసిన, బండి స్టార్ట్ చేసుకుని ఆ షాప్ దగ్గరికి అయినా, షాప్ ఆయన లేదు అన్న తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు అటాక్ చేసిర్రు. అసలు మనుషుల్లాగా కొట్టలే వాళ్ళు. మనిషి అయితే అవి ఒక గొడ్డును కూడా కొట్టారు అట్లా. అసలు వాళ్ళు విచక్షణ అయితే మద్యం మత్తుల మా లచ్చను నోడగొట్టడానికి ప్రయత్నం చేస్తావారా? నీళ్ళు ఎండితేందిరా, పంటలు ఎండితేందిరా, రైతులు సావనీరా, నీకెందుకు రా? మేడిగడ్డ పోయి మాట్లాడతావా? నువ్వు రైతుల దగ్గరికి బయలు చూపించుకుంటూ మాట్లాడతావు. ఇప్పుడు రమ్మని ఎవడత్తారో, నీ కొప్పులీశ్వర్ గారిని రమ్మనరా, నీ కేటీఆర్ గారిని రమ్మనరా, ఎవడత్తారో రమ్మనరా అనుకుంటా పెళ్ళ గుద్దిరు. నా బండి తాళము మరి ఇంకేదో తీసి వెనక గుద్దిరు. వెనక గుద్దితే ఇక్కడ స్ట్రెచెస్ పడ్డాయి కంప్లీట్ గా. 5 కుట్లు పడ్డాయి ఇక్కడ మొత్తం. ఇక్కడ కూడా చూడొచ్చు ఒకసారి గాయాలను ఒకసారి మనం చూస్తే, గాయాలు ఇవన్నీ కంప్లీట్. కాలు మొత్తం పెయిన్ వస్తుంది, నడవడానికి కూడా అవకాశం లేదు. మోకాలు బ్లడ్ అంతా, రక్తాలకు సంబంధించి కూడా ఒకసారి అది షర్ట్ బయట చూపిస్తాను. ఎట్లా అంటే దాడి తర్వాత పోయినావా స్టేషన్? పోగానే ఎస్ఐ ఎట్లా చూసిండంటే, ఆహా అయిందా, మంచిగా అయిందా నీకన్నా ఒక ఫీలింగ్ లా నవ్వుకుంటా, నేను చెప్తే నువ్వు విన్నావా అని, ఏ సుందర్ ఆ పొద్దున బైండ్ ఓవర్ షీట్ తీసుకొచ్చి నా ముందట పెట్టాడు. బైండ్ ఓవర్ షీట్ తీసుకొచ్చి ముందట పెట్టిండు. పొద్దున బైండ్ ఓవర్ షీట్ అంటే నేను పొద్దున బైండ్ ఓవర్ చేస్తా ఆపుకున్నావు. ఇదే కదా, ఇదే షర్ట్ చూడండి ఎంత బ్లీడ్ అయిందో. పొద్దున బైండ్ ఓవర్ చేస్తా అంటే ఆపుకున్నావు. చూసినావా ఇప్పుడు ఏమైందో? బైండ్ ఓవర్ చేస్తా అంటే చూసుకున్నావు ఏమైందో, ఇప్పుడు ఏమైంది చూసినావా? నేను చెప్పిన ఆయన అనుచరులు ఊకోరు నిన్ను కొడతారని అంటే అక్కడ వెలిగింది నాకు. ఏమని? బైండ్ ఓవర్ ఆపినందుకు లక్ష్మణ్ కుమార్, ధర్మారం ఎస్ఐ వీళ్ళిద్దరు కలిసి మంచి స్కెచ్ చేసి, దేవి జనార్దన్ మన ఈ సోగాల తిరుపతికి హెడ్, వీళ్ళంతా ఒక మూటిగా మాట్లాడుకొని వీళ్ళకి తాగిపిచ్చి నా మీదకు సిగొలిపిరు. ఎస్ఐ కాల్ హిస్టరీ తీయాలి, దేవి జనార్దన్ కాల్ హిస్టరీ తీయాలి, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కాల్ హిస్టరీ తీయాలి. ఇది ఎట్లా? గవర్నమెంట్ సెల్యులకి వెళ్ళి మాట్లాడారు వీళ్ళు. వీళ్ళకి ప్రైవేట్ సెల్స్ ఉంటాయి, అందులో వాట్సాప్ కాల్సే మాట్లాడుకుంటారు. ఆ కాల్ హిస్టరీ తీస్తే వీళ్ళ గుడిపుట అని అర్థమవుతుంది. గత డిసెంబర్ 21 అనుకుంటా 8 మంది పిల్లలు విచక్షణ రహితంగా కొట్టిండ్రు. ఆ రోజు పోయి అడిగిన, సార్ ఇట్లా కొడతారా పిల్లలు అంటే, అరే మాధవరావు నెక్స్ట్ నువ్వే నిన్ను మాత్రం చూడు, నిన్నేం పీడీ యాక్ట్ పెట్టి లోపల వేపిస్తా నిన్ను అని అన్నాడు. అందులో భాగమే నా పైన SC ST అట్రాసిటీ కేసు, ఇంకా వివిధ రకాల కేసులు పెట్టించి ఒక 10-15 కేసులు చేపించి నన్ను పీడీ యాక్ట్లో లోపల పెట్టి నా గొంతును నొక్కడానికి ఈ లక్ష్మణ్ కుమార్ ఎస్ఐ ఆడుతున్న నాటకం. దీంతో పాటు ఇప్పుడు ఇదంతా దాడి అయిపోయిన తర్వాత అసలు SC అట్రాసిటీ కేసు మీద నీ మీద పెడుతున్నట్టుగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎవరైతే నువ్వు చెప్తున్నటువంటి సోగల తిరుపతి కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు, వాడు నన్నే ఇంకా ఎదురుకొట్టినాడు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఒక విషయం చెప్తా బాయ్, అక్కడ పోయి ధర్మారం చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు వీడియోస్ తీసుకోండి. ఫస్ట్ వీడియోస్, సీసీ కెమెరా వీడియోస్ ఉంటాయి. లేదు పోలీస్ స్టేషన్లో సీసీ విజువల్స్ ఉంటాయి కదా, ఆయన మొత్తం గల్లలు వేసుకుంటే ఎగరేసుకుంటే తిరిగినాయి, అవి అన్నీ ఉంటాయి. నేను పోలీసులను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, నాది తప్పుడు నన్ను జైలుకు పంపించని నేను సిద్ధం. కానీ ఇక్కడ ఫేక్ ప్రాపగండా, ఇక్కడ నా వీడియోలు వైరల్ అయినాయి. మాధవ్ అనేటోడు మొత్తంగా జనాలలోకి వెళ్ళిపోయింది న్యూస్. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మాధవ్ని డ్యామేజ్ చేయాలి. మాధవ్ కొట్టిండా లేదా అనేది ఒకసారి ధర్మారం పోయి ఆ జనాలను అడిగితే ఆడోళ్ళు అయ్యో గట్ల కొడుతురేందయ్యా గట్ల కొడుతురేందని సైలెంట్ గా నీకు సంబంధం లేని విషయం ఈ తిరుపతి అంటాడు. అదే ఓట్లప్పుడు అక్కా కాలు ముక్త దండం పెడతా, ఒక్కోటే రక బిచ్చమేసి రక్క అనుకుంటా అడుక్కుంటా ఓట్లు అడుక్కుంటా ఇలా నువ్వు గద్దెనెక్కినావు ప్రజల ఓట్లతోటి. కానీ ఇలా అదే ప్రజలను నిన్న అనుచరులతో కొట్టిస్తున్నావు, తిట్టిస్తున్నావు. నిజం చెప్తున్నా, ఇలా ఆయన హాస్పిటల్లో గుడ్ లైఫ్లో ఉన్నారు కదా, నేను ఇట్లనే వస్తా, తనని రమ్మానండి గౌట్ హాస్పిటల్కి పోదాం, ఎవరికి దెబ్బలు నేను ఇట్లా నిలబడతా, నేను న్యూడ్గా నిలబడతా, వాడిని న్యూడ్గా నిలబడమని చెప్పండి, ఎవరికి దెబ్బలు ఉన్నాయి ఒంటి మీద కనబడుతుంది. ఓకే ఓకే
ఎట్లా మరి ఇప్పుడు ఫర్దర్గా ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఏముందన్న, నేనైతే నా రైట్స్ ఉన్నాయి, నాకు క్వశ్చన్ చేసే హక్కు ఉంది. నా సమస్యల పైన నేను ఒక ప్రతిపక్ష నాయకుడిగా, సోషల్ మీడియా వారియర్గా నా ఏరియాలో, నా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చెప్పడమే నా బాధ్యత. దాడులు చేసి మహా అయితే ఒక 4 రోజులు నన్ను హాస్పిటలైజ్ చేస్తారు కావచ్చు, లేదు ఇంకేమైనా చేయగలుగుతారు, జైల్లో పెట్టో 20 రోజులు ఉంచగలుగుతారు కావచ్చు, కానీ ఏ రోజు కూడా నా వాయిస్ అనేది ఆపను. ఎలా నేను ఒక రైతు దగ్గరికి పోతేనే మీకు కూసాలు కదిలి ఈరోజు వేమనూరు పంప్ హౌస్ నుంచి వాటర్ రిలీజ్ చేసారు. మీకు అందరికీ గుర్తే, వేమనూరు పంప్ హౌస్ నుంచి నీళ్ళు వస్తలేమని చెప్పేసి లొల్లి పెడితే ఇవాళ మీకు కూసాలు కదిలి నిన్న సాయంత్రం నీళ్లు రిలీజ్ చేసారు. దాదాపు ముంచంపల్లి మారేడు వెళ్ళిన ఒక 200 నుంచి పైన ఎకరాలు ఎండిపోయినాక ఇదేదో వేరే దారి తీస్తుంది అని చెప్పేసి ఈరోజు నీళ్ళు రిలీజ్ చేసారు. దేనివల్ల రిలీజ్ చేసారు? సమస్యను బయటికి తీసుకురావడం వల్ల, ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, సమస్య బయటకు రావడం వల్ల కదా వాటర్ రిలీజ్ చేసింది. అలాంటి సమస్యలు ఎలుగెత్తి చెప్తూ సమస్యల పరిష్కారానికి కొట్లాడుతుంటాం. కానీ ఒక్కటే నేను కోరుకునేది, రాజకీయంగానే ఉండాలి. మనం రాజకీయంగా బద్ధ శత్రువులం కావచ్చు, కానీ తెల్లంగి ఇడిసి పక్కకు వచ్చిన తర్వాత ఒక ఇంటి అన్నదమ్ములగా కలిసి ఉండాలి. కానీ కాంగ్రెస్ చరిత్ర అతను లేదు. నువ్వు రాజకీయం అంటే కత్తులు చూసుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడమే అలాగట్లా నేర్పించేసారు వీళ్ళు. ఓకే, మొత్తానికి ఎట్లా ఉంది స్థానిక ఇప్పుడు పార్టీ నుంచి కానీ సపోర్ట్ ఎట్లా ఉంది? మాకు పార్టీ నుంచి చాలా సపోర్ట్ ఉంది. ఈరోజు ధర్నా కార్యక్రమాలు కూడా జరిగినాయి. మా మాజీ మంత్రి కొప్పులేశ్వర్ గారు మానిటరింగ్ చేస్తున్నారు. అన్ని మండలాల్లో ధర్నా కార్యక్రమాలు జరిగినాయి. న్యాయం జరిగే వరకు అయితే కొట్లాడతాను, న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా కొట్లాడతాను. నేను ఒక మాట చెప్తాను, ఇవాళ నా పైన SC ST అట్రాసిటీ కేసు పెట్టారు కదా, మీరు ఎవరు నన్ను అడుగురి, నాకున్నటువంటి దోస్తాను కానీ, నాకున్నటువంటి సర్కిల్ కానీ కంప్లీట్ SC ST. ఎందుకోసం అనంటే నేను అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిని. నా పేరు మాధవరావు కావచ్చు, మీరు అందరూ అనుకుంటారు మాధవరావు వీడు వెల్మ అంటారు, కానీ నేను వెల్మ కాదు, నేను LP BCA బిడ్డని. నాకు ప్రతి ఒక్కరిని అన్న తమ్ముడు అని పిలిచే అలవాటే ఉందే తప్ప అరే ఒరే అని చెప్పేసి కూడా నేను మాట్లాడను. అసలు మాట్లాడడానికి లేదన్న, చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తానికి ఇది ఏదైతే పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలపై అయితేనేది, లేకపోతే దాడులు అయితేనేది, లేకపోతే ఈ విధంగా విచక్షణ రహితంగా కొట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే పోలీసులు లేకపోతే ప్రధాన కార్యకర్తలతోటి, ప్రధాన అనుచరులతోటి ఈరోజు సోషల్ మీడియా వారియర్స్పై, బీఆర్ఎస్ సంబంధించిన వారిపై విపరీతంగా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా తనపై దాడి చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే తనకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా కొట్లాడతా అని చెప్పేసి కూడా ఏదైతే సల్వాజీ మాధవరావు మనతో చెప్తున్న పరిస్థితి.